రికార్డులు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష. మనం 7 సంవత్సరాలు అంటే వాళ్ళ అప్పుకు కూడా మనం రికార్డు సబ్మిట్ చేసినాం అధ్యక్ష. దాని తర్వాత ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష, హౌసింగ్ కార్పొరేషన్ వచ్చేసి 1903 కోట్లు ఇంతకుముందు అప్పు ఉంది అధ్యక్ష. దానికి గాను 1903 కోట్లు 2019 కన్నా ముందరుండే అప్పు. కానీ 14, 15, 15, 16, 17, 18 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతు సాధికార సంస్థ సేమ్ నేను చెప్తే కదా, బీరువా తెరచడము, మనిషి రావడము, బావగారు వస్తున్నారనము. ఆ రైతు సాధికార సంస్థ కూడా 2000 కోట్ల అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పు. కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ కూడా అధ్యక్ష 16, 17, 17, 18 మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష. రికార్డులు కూడా మనమే చేసినాం. అంటే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయలే. కానీ వాళ్ళు ఈరోజు చెప్తారు మనకు ప్రశ్న, మీరు కార్పొరేషన్ రికార్డ్స్ సబ్మిట్ చేయడం లేదు. ఏది ఏమైనా అధ్యక్ష మనం ఒకటి క్లారిటీతో చెప్తుండేది ఏమంటే అవుట్కమ్ ఏమి, అవుట్కమ్ చూసేటప్పటికి మనకు చూడండి అధ్యక్ష 2 బడ్జెట్ స్పీచ్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళొక్కసారి ఐఎమ్ రీట్రేటింగ్ అధ్యక్ష. ఎప్పుడైనా కానీ అవుట్కమ్ అనేది స్థూల ఉత్పత్తి. ఇప్పుడు స్థూల ఉత్పత్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనందరికంటే బాగా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆయన మన పివి సింధు గారికి ఒలింపిక్ మెడల్ వచ్చింది కదా అధ్యక్ష. వచ్చినప్పుడు ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టినారు, సన్మానం పెట్టి ఎక్కడ పెట్టినారు? కృష్ణానది ఒడ్డున భవానీ ఘాట ఏమంటారు, భవానీ ఘాటనే ఇక్కడ పున్నమి ఘాట్ దగ్గర పెట్టినారు అధ్యక్ష. సో అసలు ఫంక్షన్ ఏమి? పివి సింధు గారికి ఒలింపిక్ మెడల్, దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఫెలిసిటేషన్. ఎక్కడ పెట్టినారు ప్రోగ్రాము? పున్నమి ఘాటు కృష్ణానది ఒడ్డున. ఆడ పబ్లిక్ ఆయన మాట్లాడినది ఏమి తెలిసిన అధ్యక్ష, షటిల్ గురించి కాదు, బ్యాడ్మింటన్ గురించి కాదు, స్థూల ఉత్పత్తి గురించి బోధన చేసినాడు. ఆ రోజు పేపర్లన్నీ రాసినారు, పివి సింధు ఏంది, మెడల్ ఏంది, బ్యాడ్మింటను, స్థూల ఉత్పత్తి ఏం సంబంధం ఈ మూడింటికి? పున్నమి ఘాటు మొత్తం ఇదేనో ఆయనకు ఆ రోజు అనిపించిండొచ్చు స్థూల ఉత్పత్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఏదేమైనా స్థూల ఉత్పత్తి అనేది రాష్ట్రం ముందుకు పోతుందా లేదా, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ఆర్థికంగా బాగుపడుతుందా లేదని స్థూల ఉత్పత్తి అనేది ఒక ఇండికేటర్ అధ్యక్ష. దీనికి అధ్యక్ష 2018-19 11% పెరుగుదలతో మనం భారతదేశంలో 14వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. 18-19లో మనము భారతదేశంలో పెరుగుదలలో 14వ స్థానంలో ఉంటే 2023కి వచ్చేటప్పటికి మనము 16% పెరుగుదలతో మనం 4వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఇది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు దానికి కొంతమంది చెప్పొచ్చు ఇది టాలీ కాలేదు, అది టాలీ కాలేదని చెప్పి. అవి ఎస్టిమేట్సే కదండి. ఎస్టిమేట్ అనేది 1 సంవత్సరం. అంతకుముందు అధ్యక్ష ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, అంతకుముందు సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి, అంతకుముందు థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆ 3 సంవత్సరాలు వస్తాయి అధ్యక్ష. అయితే దీన్ని టాలీ చేసుకుంటే దానికి కూడా చూద్దాం అధ్యక్ష. అంటే మనము స్థూల ఉత్పత్తి బాగుపడుతున్నాం అని అంటున్నాం, అది టాలీ అవుతుందా లేదా? స్థూల ఉత్పత్తి ఈ సంవత్సరం ఎస్టిమేట్ ఉంటుంది, పోయిన సంవత్సరం వచ్చేసి రివైజ్డ్ ఎస్టిమేట్లో ఉంటుంది, అంతకుముందు సంవత్సరం వచ్చేసి ఇప్పుడు ఫైనల్ అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు 4-5 సంవత్సరాలదే చూసుకుందాం అధ్యక్ష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను విజనరీ, నేను సంపద సృష్టి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది ఏమైతుందంటే దీంట్లో ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఏం చెప్తారంటే ఇప్పుడు మనమేమో ఈ ఖర్చులు పెట్టినప్పుడు ఫస్ట్ ఏమన్నారు, మీ చేతనే కాదన్నారు. 2వ సంవత్సరం ఏమన్నారు, 1 సంవత్సరం ఏదో చేసినారు, ఇంకా ఈసారి అసలు వీలు పడదన్నారు. 3వ సంవత్సరం ట్రాక్ మార్చి మీరు ఎందుకు ఈ వెల్ఫేర్ చేస్తున్నారు అని చెప్పి రివర్స్, అంటే మీరంతా వెల్ఫేర్ చేస్తున్నారు, అభివృద్ధి చేయడం లేదన్నారు. 4వ సంవత్సరం ఏం చేసినారు, అసలు ఇదంతా కూడా కూలిపోతుంది అన్నారు. 5వ సంవత్సరం ఏమి, మనంతా 2 అంతలు చేస్తామంటున్నారు. విన్నారు అధ్యక్ష ఎప్పుడన్నా ఎట్లా అడిగి? 2000 బాగా గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. 2019 ఫస్ట్ అసలు పరిపాలనలే రాదు అని అంటే చేస్తాం. 2020 కోవిడ్ వచ్చినా కూడా ఇంకా అయిపోయి ఇంకేం వీళ్ళతో ఎక్కడైతుంది లేనండి చేస్తాం. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇది అసలు వెల్ఫేర్ వద్దు, వెల్ఫేర్ చేయకూడదు, ఇది అభివృద్ధి లేదు అండి. 4వ సంవత్సరం వస్తే వీళ్ళు అప్పులు ఎక్కువ చేసేసినారు, మొత్తం కూలిపోతుందండి. 5వ సంవత్సరం వాళ్ళు మనంత 2 అంతలు చేస్తామంటారు. అంతేనా జరిగినది? ఎట్లా అంటే అది ఎట్లా అంటే సంపద సృష్టిస్తామంటారు. ఇది ఒకటి మళ్ళా దీనికి అంటే సర్వరోగ నివారణము నేను ఒప్పుకుంటా అధ్యక్ష. ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ప్రాయంలో 40 సంవత్సరాల వయసులోనే మనసులో మాట అని పుస్తకం కూడా రాసినాడు. ఆ పుస్తకంలో ఏం రాసినాడు అంటే ఆ పుస్తకం కూడా ఏం రాసినాడు బాగా, నేను ఆల్రెడీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన, నేను వివిధ ఆంగ్ల రచయితల పేర్లన్నీ చెప్పినాడు అధ్యక్ష. అందరి పేర్లు చెప్పి ఇవన్నీ బాగా చదివిన తర్వాతనే ఇది నా మనసులో మాట అని రాసినాడు. ఏమేమి రాసినాడు దాంట్లో ఏం రాసినా అంటే వ్యవసాయం అనేది ఇది వేస్ట్. దాని తర్వాత నెంబర్ 2 ఈ అసలు సబ్సిడీ అనేది అది ఎంత ఆశ్చర్యం అంటే అధ్యక్ష, దాంట్లో ఏమంటే ఏపీఎస్ఆర్టీసీ సంస్థ
అసలు ఈరోజు ఈ సబ్సిడీల వల్లనే దివాలా తీస్తుంది. అసలు ఈ స్టూడెంట్స్కు సబ్సిడీ, ఆ తర్వాత ఉద్యోగస్తులకు సబ్సిడీ, చివరికి ఏమన్నా అంటే స్వాతంత్ర సమరయోధులకు సబ్సిడీ, జర్నలిస్టులకు సబ్సిడీ. ఈ సబ్సిడీల వలన ఇదంతా సంస్థ ఇదవుతుంది. కాబట్టి ఇది తప్పు అని అన్నాడు కదా అధ్యక్ష. ఈరోజు ఏమంటాడు, స్త్రీలకు ఫ్రీ బస్ పాస్ ఇస్తాడంట. ఇక్కడ పొంతన ఉందా దానికి దీనికి ఏమన్నా? అంటే ఆ రోజు ఆలోచన ఈ రోజు ఆలోచన అంత మార్పు వచ్చాను అధ్యక్ష. ఉద్యోగస్తుల గురించి ఏమన్నారు అధ్యక్ష? ఈరోజు ఉద్యోగస్తులు అందరూ అసలు అందుకని ఉద్యోగస్తులు కూడా నమ్మడం లే. వాస్తవానికి ఏమన్నాడు ఆ రోజు, అసలు మొత్తం కంప్లీట్గా ఉద్యోగాల్లో అసలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు, అంతా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెట్టాలి, వేస్ట్ పర్మనెంట్ ఇచ్చేది. దాంతోపాటు మళ్ళీ ఏమంటా అంటే మొత్తం అవినీతి అంట. దాంట్లో శాతాలు కూడా ఇచ్చినాడు అధ్యక్ష. పౌర సరఫరాల శాఖలో 62-63% ఎంతనో అవినీతి పరులు, పోలీస్ శాఖలో ఇంతమంది అవినీతి పరులు, రెవెన్యూ శాఖలో ఇంతమంది, మొత్తం మీద అసలు ఉద్యోగాలే ఇవ్వకూడదు అన్నారు అనమాట. ఈరోజు ఆయన వచ్చి నేను మిమ్మల్ని అంతా బాగా చూసుకుంటా అంటాడు. అంటే అంత మార్పు వచ్చినాయి అధ్యక్ష. ఆయన పోనీ ఏది ఏమైనా కూడా ఆయనకైతే విపరీతమైన అనుభవం ఉంది. ఎందుకంటే ఆంగ్లంలో రాసిన పుస్తకాలు చదివినాడు, ఆయన ఎంతెంత అనుభవం ఉంది అని ఉంది కదా అధ్యక్ష. ఫైనల్గా ఆయన 2014-19లో విజనరీ అండ్ క్రియేట్ చేయగలుగుతాడు కదా అధ్యక్ష. ఏం క్రియేట్ చేశాడు అధ్యక్ష? పన్ను. ఇప్పుడు ఇవైతే స్థూల ఉత్పత్తి అయితే ఎస్టిమేట్స్, పన్ను అయితే హార్డ్ క్యాష్ కదా అధ్యక్ష. పన్ను ఏమి ఈరోజు సాయంత్రానికి ఎంత క్రెడిట్ అవుతుందో అంత పన్ను, నెలాఖరికి మన ఆదాయం ఎంత అని. ఆదాయంలో అయితే ఎస్టిమేట్ కాదు కదా, ఫిజికల్గా యాక్చువల్గా చేతికి వచ్చినది, మన ఖాతాలో పడినది. మన ఖాతాలో పడినది లెక్కేస్తే అధ్యక్ష 2014-19 ఇంత గొప్ప అనుభవం ఉండి, విజన్ ఉండి, ఎంతో అనుభవం విజన్తో కూడిన మనిషి 6% పెరిగితే మనకంత విజను లేకపోయా, అంత స్తోమత లేకపోయా, అంత తెలివి లేకపోయా, అంత మనసులో మాట లేకపోయా. కానీ మనం 16.7% పెరిగినాం అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్తున్నాం. ఎక్కడ 6 ఎక్కడ 16.7 అంటే మీరు 5 సంవత్సరాలు అంత అనుభవం తర్వాత మీరు చేయలేని పని ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తారు అధ్యక్ష. అంటే ఎంత ఊరికే అన్యాయమైన అబద్ధాలు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ పైగా ఇంకోటి చెప్తారు అధ్యక్ష. ఏమన్నంటే వ్యవసాయం చూడండి అధ్యక్ష, 2018-19లో వ్యవసాయ రంగము వృద్ధి రేటు 18-19 సంవత్సరం అధ్యక్ష మనం 12 స్థానంలో ఉంటే, ఈరోజు మనము ఈ సంవత్సరం అధ్యక్ష మన రాష్ట్రం ఇప్పుడు 6వ స్థానంలో వచ్చినాం. ఎక్కడ 12 ఎక్కడ 6 అధ్యక్ష? ఎక్కడి నుంచి జరిగింది ఇదంతా కూడా? ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది? రాష్ట్ర పరిపాలనలో జరిగిన పద్ధతుల ప్రకారం జరిగిందని చెప్పి తెలియజేస్తూ పైగా ఏమన్నంటే అధ్యక్ష కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారంట అధ్యక్ష, సంపద సృష్టిస్తారంట. అసలు నిజం చెప్పాలంటే ఎవరైతే ఇది నమ్ముతుంటారో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఇదంతా వాళ్ళు కట్టినది కదా అధ్యక్ష. ఈ కాంప్లెక్స్ అంతా సెక్రటేరియట్ బ్లాక్లోకి ఎప్పుడన్నా మీరు కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా వచ్చి గమనియాలి అధ్యక్ష. ఈరోజు నడుచుకుంటూ పోతుంటే లోపల ఒక బండ కటక్ కానీ బండలన్నీ ఇవైతుండే అధ్యక్ష. మొత్తం మీరు గమనించుండొచ్చు, మొత్తం బండలన్నీ ఇరిగిపోయేటట్లు అన్ని టకటక సౌండ్ వస్తుండే, కదిలిపోతున్నాయి. తీరబోయి బాత్రూంలోకి పోయి చూస్తే అధ్యక్ష ఒక బాత్రూమ్కు మధ్యలో కనెక్షన్ ఉంది. ఎక్కడన్నా చూసింటారా ఇంత విజనరీ? 2 బాత్రూంలకు కనెక్షన్ అధ్యక్ష. ఈ బాత్రూంలో కుళాయి వేస్తే శబ్దం ఆడ వినపడుతుంది, ఆ కుళాయి వేస్తే ఈడ వినపడుతుంది శబ్దం. అంటే బాత్రూమ్కు కనెక్షన్లు పెట్టేతోళ్ళు బాత్రూమ్కు మళ్ళా రూముకు వెంటిలేటర్ పెట్టినారు అధ్యక్ష. విన్నారు అధ్యక్ష ఎప్పుడనేది? బాత్రూమ్కు రూమ్కు వెంటిలేషన్, బాత్రూమ్కు రూమ్కు వెంటిలేషన్ పెట్టేతోళ్ళు, బాత్రూమ్కు కనెక్షన్ పెట్టేతోళ్ళు నడిచే ప్రతి బండ ఇరిగిపోయే బండ పెట్టుకొని వీళ్ళు విజనరీ అంట, వీళ్ళకి ఆలోచన అంట, వీళ్ళకి సంపద సృష్టిస్తారంట, వీళ్ళు ఈ విధమైన మరి గొప్ప పరిపాలన చేస్తారంట అధ్యక్ష. దీనికి ముగించే ముందర ఒకటి చెప్తాను అధ్యక్ష. ఇది నేను మాకు కొంత పరిచయస్తులు ఉంటారు కదా అధ్యక్ష, అటుపక్క పార్టీలో కూడా బస్ స్టాండ్ మన రైల్వే స్టేషన్లోనో లేకుంటే మనకి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లోనో టచ్ అవుతుంటారు కదా. నేను నవ్వుకుంటూ అడుగుతాను అనమాట, ఏమని అయ్యా మాకు మీ చేత కాదంట్రీ, ఇది వేస్ట్ అంటారు, ఈ వెల్ఫేర్ ఇంత చేయకూడదంటారు, ఇవన్నీ అంటారు కదా, మళ్ళీ మీరు ఇంతకు 2 అంతలు ఏం చేయడు? అసలు బస్సు పక్క రాష్ట్రం మేము అనౌన్స్ చేస్తే అనౌన్స్మెంట్లు మీరు పెట్టేసుకుంటున్నారు స్కీమ్లో, మీరు మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారంటే అదే కదా అండి. అంటే అదే కదా అంటే ఏం సమాధానం అంటే వాళ్ళు ఏమంటారంటే మీకు మాకు అదే కదా అండి. అంటే మీకు మాకు అదే కదంటే ఏంది నాకు చెప్పండి మరో అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నాకు చెప్పినది, మా లీడర్ ఏదో చెప్తాడు అవతల ఊరికి ఎత్తేస్తాడు, మీ లీడర్ అట్లా కాదు కదా చెప్తే చేస్తాడు కదా అని అన్నారు అధ్యక్ష. ఇది తెలియజేస్తూ మరొకసారి అధ్యక్ష అందరికి కూడా వాస్తవానికి ఇది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి దీన్ని ఆమోదించాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. 1 minute సార్. చైర్మన్ గారి ద్వారా ఆర్థిక మంత్రి గారి దృష్టికి 4 విషయాలు తెస్తున్నాను సార్. ఒకటి, ఈ బడ్జెట్ ప్రసంగంలో మీరు 42వ పేజీలో
కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యల పరిష్కారం అని ఒక పేరా రాశారు సార్. అందులో దాదాపు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంతా సజావుగా ఉన్నాయి, విభజన సమస్యల పరిష్కారం అని అర్థం ఇచ్చేలాగా రాశారు. అంతేకాకుండా ఒక చోట మీరు 1150 కోట్లు ఈ 3 ఏళ్లలో వెనుకబడిన జిల్లాలకు వచ్చినాయి అని చెప్పారు. వాస్తవంగా అది 16-17లోనే వచ్చేసినాయి 1150 కోట్లు. వాస్తవంగా 1150 కోట్లు అప్పుడే వచ్చేసినాయి. వాస్తవంగా అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది, ఉదయం కూడా నేను చెప్పాను సార్, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తాను, ఇట్లాంటివి ఏమి కాదు. అందుకని ఈ పేరా అంత సజావుగా లేదని నేను అభిప్రాయపడుతున్నాను సార్. రెండవది సార్, మీరు కేటాయిస్తున్నారు డబ్బులు. ఉదాహరణకి ఇరిగేషన్ ఉంది, నీటిపారుదల రంగం. గత 4 ఏళ్లలో మీరు 62,000 కోట్లు కేటాయించారు. కానీ ఇరిగేషన్ ఖర్చు చేసింది మాత్రం 32,000 కోట్లే. ప్రాజెక్టులన్నీ అలాగే ఉండిపోయినాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. మూడోది SC/ST సప్లాన్కి ఒక చట్టం ఉంది, ఆ చట్టానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. కానీ అలా ఖర్చు కావటం లేదు. మీరు సంక్షేమ పథకాలు DBT ఇవ్వచ్చు, కానీ అవి SC/ST సప్లాన్కి సరిపడా నిధులు ఇవ్వటం లేదని మూడో అభిప్రాయం. నాలుగోది చివరిది, ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు వీళ్ళ గురించి మీరు ఒక పేరా రాశారు, 11వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేశాం ఇవన్నీ. కానీ ఈరోజు వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు సార్. దాదాపు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, మీ దృష్టికి కూడా అనేక సార్లు తెచ్చాం. దీని మీద కూడా మీరు 2 నిమిషాలు స్పందించాలని కోరుతున్నాను. గౌరవ సభ్యులు లక్ష్మణరావు గారు చెప్పినట్టుగా అధ్యక్ష 1050 కోట్లు ఎట్లంటే ఇది 7 జిల్లాల అధ్యక్ష, 50 కోట్లు పర్ డిస్ట్రిక్ట్, 350 సంవత్సరానికి అనమాట. అయితే ఒక 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంత రిలీజ్ చేసి వీళ్ళకున్న ఎంత బ్రహ్మాండమైన సంబంధాలు పెట్టుకున్నారంటే కేంద్రంతో. ఎందుకంటే ఏ రోజు స్నేహం చేస్తారో తెలీదు, ఏ రోజు కొట్లాడతారో తెలీదు, ఎందుకు స్నేహం చేస్తారో తెలీదు. అది తెలుసు ఎందుకు స్నేహం అంటే ఎలక్షన్ల ముందర కేవలము లబ్ధి కోసము, ఎలక్షన్ తర్వాత మళ్ళీ కొట్లాడతారు అధ్యక్ష. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ కదా, ఎన్నిసార్లు అధ్యక్ష, ఎంతమందితో కలవడం, అసలు ఎంతమందితో కలవడమో విడిపోవడము అట్లా చేస్తూ చేస్తూ ఇంతకుముందు 2014-19 కూడా కలిసినట్లే ఉన్నారు, మళ్ళీ కొట్లాడినారు. 700 కోట్లు వాపసు కూడా పోయింది అధ్యక్ష. వచ్చిన అమౌంట్ కూడా మనం వాపసు డ్రా అయిపోయింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో తీసుకొని మనం అప్ టు డేట్ చేసుకోవడం వలన 3 విడతల ద్వారా 1050 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఇది అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఇది ప్రాజెక్టులు అధ్యక్ష. ప్రాజెక్టుల గురించి మనం ఇది చేయలేదని వివిధ ప్రాజెక్టులు అధ్యక్ష. ఈరోజు చూసినట్లయితే అధ్యక్ష, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ఇది ఆల్రెడీ ప్రారంభం కూడా అయింది అధ్యక్ష. అదేవిధంగా మన దీనివల్ల ప్రకాశం నెల్లూరు ఇది దాంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ అధ్యక్ష. లాస్ట్ కుప్పం వరకు HNSS ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి ఈ నెల ప్రారంభోత్సవం కూడా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మాది కర్నూలు, మన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష. మా పత్తికొండ, మా డోన్ ఇవన్నీ కూడా మొన్ననే 77 చెరువుల ప్రాజెక్టు ఇనాగ్రేషన్ అయిన దానిలో దాదాపు నాకు తెలిసి 60-70 గ్రామాలకు అసలు ఏమాత్రము నీళ్లు లేని గ్రామాలకు కూడా సాగునీరు సంబంధించి త్రాగునీరు బోర్వెల్స్ మీద డిపెండ్ అయినాం అధ్యక్ష. సాగునీరు తాగునీరు 2 కూడా బెనిఫిట్ అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఔకు టన్నల్ మొన్నలే మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ పేజ్ నెంబర్ 28 and 29లో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాదాపు చాలా వరకు కూడా అంటే ఈ లిమిటెడ్ మనకున్న రిసోర్సెస్లో 2 సంవత్సరాలు కోవిడ్ వలన ఇబ్బంది పడడంలో మరి ముఖ్యంగా పోలవరం ఏమైంది అధ్యక్ష? ఎందుకు పోలవరం డిలే? యాక్చువల్గా పోలవరం డిలే అని చెప్తా. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా జరిగింటే 2014 మన రాష్ట్రము ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఇమ్మీడియట్గా టేకప్ చేసినారు అధ్యక్ష. అయితే వీళ్ళు ఏం చేసినారు, వేరే ఇంటెన్షన్తో వేరే మోటివ్తో పట్టిసీమని స్టార్ట్ చేసినారు అధ్యక్ష. ఇప్పుడు పట్టిసీమ ఏం చేస్తుంది అధ్యక్ష? పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ ఏం చేస్తుందో అదే పని చేస్తుంది. అయితే పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ గ్రావిటీ ద్వారా వస్తుంది, పట్టిసీమ లిఫ్ట్ చేస్తారు. సో 600 కోట్లకు కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును 1600 కోట్లకు కంప్లీట్ చేసినారు. ఇంకా అదే మోటివ్. 600 కోట్లకు కంప్లీట్ అయ్యేది 1600 కోట్లు చేసినారు. అయితే ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది ఇంకా సింపుల్ భాషలో చెప్పాలంటే కార్లు మనకు ఈ సర్వీస్ షోరూమ్లు రాకముందు మనం ఎక్కడైనా బయట గ్యారేజ్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం అయితే నువ్వు కారు పెట్టిపోసారంటారు.
పొద్దునకంత అయిపోతలేదు సార్ అంటారు. మనం కారు పెట్టిపోతాం కదా, దాని తర్వాత బేరింగ్ చేంజ్ జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, కొత్త బేరింగ్ వేయకుండా సెకండ్ హ్యాండ్ బేరింగ్ వేస్తారు. ఆ సెకండ్ హ్యాండ్ బేరింగ్ వల్ల వాళ్ళకు వచ్చేది 100 రూపాయలు లేదంట కమిషన్. కానీ పోయేది ఎంత, మనం మొత్తం హబ్బు వీలు అన్నీ పోతాయి అధ్యక్ష. ఇదే సిస్టమ్ అధ్యక్ష. ఇంత దానికోసం వాళ్ళు ఏం చేసినారంటే 2 సంవత్సరం పోలవరం ఆపినారు. ఎందుకు, పట్టిసీమ 600ను 1600 చేసిన స్కీముకు ఏం చేసినారు, పోలవరంను ఆపినారు. ఎందుకు, ప్యారలల్గా పోలవరం స్టార్ట్ చేస్తే నీకు పోలవరం రైట్ బ్రాంచ్ కెనాల్ చేసే పనే కదా పట్టిసీమ చేసేదని చెప్పి దీనికోసం అది ఆపినారు. అక్కడ క్రూషియల్ 2 years పోయింది అధ్యక్ష. చేసి స్పెషల్ ప్యాకేజ్ అని పోయి ఆ ప్యాకేజ్లో ఏం సాధించినారంటే 2000, అసలు ఎంత అన్యాయం అంటే అధ్యక్ష, మేము పోయి గవర్నమెంట్ వచ్చినాక చూసే వరకు అసలు ఆ క్వాంటిటీస్ ఆఫ్ పోలవరం అని కూడా ఎవరు చూసుకోలేరు. ఎప్పుడు తెలిసిన అధ్యక్ష, అది ఫస్ట్ పోలవరం ప్రాజెక్టు మీకు ఇంకా బాగా ఐడియా ఉంటుంది అధ్యక్ష, మీ జిల్లా కాబట్టి, కన్సీవ్ చేసినది ఎప్పుడు 1980లో 90లో క్వాంటిటీస్ను కట్ పేస్ట్ చేసి పెట్టినారు. యాక్చువల్స్ పోలే అధ్యక్ష. పోకపోగా 2000 ఫైనల్గా 2010-11 క్వాంటిటీస్ను తీసుకొని 13-14 రేట్లకు ఫ్రీజ్ చేసినారు. 13-14 రేట్లకు ఫ్రీజ్ చేసి, అంటే ఒక ప్రాజెక్టు మనం సెంటర్ నుంచి మేము కడతామని టేకప్ చేసేటప్పుడు 2016-17లో టేకప్ చేసేటప్పుడు 13-14 రేట్లకు ఫ్రీజ్ చేసి 10-11 క్వాంటిటీస్ యాక్చువల్స్ కాకుండా ఫ్రీజ్ చేసి, క్వాంటిటీస్ ఫ్రీజింగ్లో మనకు భూమి ఎంతనో తెలియదు, ఎంత మనము అక్విజిషన్ చేయాలనో భూసేకరణ చేయాలనో తెలియదు, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఎన్నుండాయో తెలియదు. కానీ పరిగెత్తుకుంటూ పోయి అర్ధరాత్రిపై సంతకాలు పెట్టుకొని ఇది చాలు అని చెప్పి వచ్చేసినారు. ఇంత అన్యాయంగా అవివేకంగా చేసిన పని. 2010-11 క్వాంటిటీసు, ఆ 10-11 కూడా కరెక్ట్ క్వాంటిటీస్ కాదు, ఇది 1980s క్వాంటిటీస్ కట్ పేస్ట్ అయితే వచ్చినాయి. యాక్చువల్స్ ల్యాండ్ అక్విజిషన్కు పోలే, యాక్చువల్ ప్రాజెక్ట్ డిస్ప్లేస్ ఫ్యామిలీస్కి పోలే, అండ్ రేట్స్ వచ్చేసి 2013-14. ఈలోపు 2013లో భూసేకరణ చట్టం వచ్చి కొత్త చట్టం వచ్చిన దానివల్ల అన్ని డబుల్ ట్రిపుల్ అయిపోయినాయి. వీళ్ళు మాత్రం మాకంత కళ్ళు మూసుకొని ఏం తెలియదని చెప్పి లాస్ట్కు వదిలిపెట్టేసి 29,000 కోట్లకు చాలు అని చెప్పి వచ్చేసినారు అధ్యక్ష. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ వలన బాగుండడం వల్లనే మనం పోయి మనం వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు మళ్ళా కొత్త రేట్లకు కొత్త యాక్చువల్స్కు కన్విన్స్ చేసి ఆల్మోస్ట్ ఈరోజు క్యాబినెట్కి పోయే స్టేజ్కి తీసుకొచ్చినాం. ఇది గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. I request the Minister for Finance and Legislative Affairs to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024. అధ్యక్ష, I request to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024 be taken into consideration. Motion moved. Motion. Adeksha, I request to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024 be passed. The question is that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3 scheduled clause 1 enacting formula and long title, and they are before the House. The question is those who are for the clause 2 and 3 scheduled clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 and 3 scheduled clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance and Legislative Affairs to move the motion for the passing of the bill. I request to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance and Legislative Affairs to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation number 2 Bill 2024. Adeksha, I request to move that the Andhra Pradesh Appropriation number 2 Bill 2024 be taken into consideration. Motion moved. Same discussion, Adeksha. The question is that the Andhra Pradesh Appropriation number 2 Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote.
There are no amendments to Clause 2 and 3 Schedule Clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for Clause 2 and 3 Schedule Clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it, I say it. The Clause 2 and 3 Schedule Clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance and Legislative Affairs to move the motion for passing the bill. Adhyaksha, I request to move that the Andhra Pradesh Appropriation Number 2 Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is passed. Number of days on which the council sat 4, no. Number of hours of which the council worked 8 hours. Number of bills passed 9. Number of adjournment motions 6. Number of special motions 17. Party position in the council as on 8/2/2024. Jayavardhana Shramik Raitu Congress Party 35, Telugudesam 8, Progressive Democratic Front 2, Independents 4, nominated 8, vacant 1, total 58. The House is adjourned, signed with the consent of the House. भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ओलंपिक के खेल के अंदर जाकर के मेडल लेकर आएगा